వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. 60 నుంచి 70కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎంత ధీమాగా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నట్టుగా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలను బట్టి మనకు అర్థమవుతుంది. అందువల్లనే ఇప్పటి నుంచే క్యాంపు రాజకీయాలకు సిద్ధపడుతున్నట్టుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయి. కర్ణాటకకు ఎవరైతే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్స్లో ఉంటారో అటువంటి అభ్యర్థులందరినీ కూడా తక్షణం ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఈ ఆపరేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగంలో వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 2014లో 2018లో కూడా చేదు అనుభవాలు ఉన్నాయి. 2014 ఫలితాల తర్వాత మనం ఒకసారి గమనిస్తే అప్పుడు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ సిపిఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్లో చేరిపోయారు. అట్లాగే 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. అందువల్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మార్కు వ్యూహాన్ని తన మార్కు రాజకీయాలకు తెర లేపే అవకాశం ఉంది కనుక మనం అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నుంచి పార్టీ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి సూచించింది. అట్లాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు అరేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఏ క్షణంలో లీడ్స్ వస్తుంటాయో, ఎవరు గెలిచే అంచులకు చేరుకుంటూ ఉంటారో అటువంటి వాళ్లను హుటాహుటిన విమానాల్లో తరలించి బెంగళూరులో ఒక రిసార్ట్లో ఉంచడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు శుక్రవారానికే జరిగిపోయాయి. ఎందుకంటే హంగు వస్తుందా రాదనేది పక్కన పెట్టండి. హంగు వచ్చినా రాకపోయినా 2018లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా, అంటే 88 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్నా కూడా 88 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పటికీ కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్లను టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది కేసీఆర్కు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యూహం. అంటే అవతల ప్రత్యర్థులు అసలు ఉండడానికి వీల్లేదని, లేదా ప్రత్యర్థులను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఏదైతే ఒక రాజనీతి ఉంటుందో ఆ సంకల్పంతో కేసీఆర్ పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అందుకని ఆయన చాణక్య నీతిని కౌంటర్ చేయడానికి మనం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డికే శివకుమార్ కానీ, మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, మరికొంతమంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులకు ఇప్పటికే సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ మొదలైన నాటి నిమిషం నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఎవరు కూడా చేజారిపోకుండా చూసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వాన్ని కోరింది. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొటెన్షియల్గా ఎవరున్నారు, గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటాయి అనే అంచనాలతో
కనీసం 10 నుంచి 15 మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో టీఆర్ఎస్ మంతనాలు చేస్తున్నట్టుగా, టీఆర్ఎస్ నాయకత్వం సంథింగ్ ఏదో రాయబారాలు నడుపుతున్నట్టుగా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాల్లో నిజం లేకపోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఇటు బీఆర్ఎస్కు సంబంధించి ఎవరైతే పొటెన్షియల్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్న వాళ్ళలో కనీసం 15 నుంచి 20 మంది 20 మంది ఎమ్మెల్యేల వరకు 20 మంది క్యాండిడేట్స్ వరకు వాళ్ళు ట్యాప్ చేయడానికి, అంటే వాళ్ళు తమ వైపు వాళ్ళను లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించేట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఇక్కడ ఏమిటంటే నేను చెప్పాల్సిందంటే తెలంగాణలో అంటే నెంబర్ గేమ్ అనేది ఇక ప్రారంభం కాబోతోంది అనే ఒక అంచనా అనేది కనిపిస్తుంది. ఈ నెంబర్ గేమ్లో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది చూడాల్సింది. ఒకవేళ అంటే ఎవరికి సింపుల్ మెజార్టీతో అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి సింగిల్గా రాకపోతే అటువంటి పరిస్థితుల్లో హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది. హార్స్ ట్రేడింగ్ అంటే మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున కొనుగోళ్లకు సంబంధించిన రంగం సిద్ధం చేయడం. సో అంటే రెండు వైపుల నుంచి కూడా జరుగుతోంది. మనం ఇప్పుడు ఒక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ కొంటారని ఏదో అనుకుంటున్నాము, కానీ బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు కొనే అవకాశాలు లేకపోలేదన్న ఒక సమాచారం అనండి, ప్రచారం అనండి చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అక్కడికి షిఫ్ట్ చేస్తే సేఫ్గా ఉంటుందని, ఏ ఎమ్మెల్యే కూడా జారిపోయే అవకాశాలు ఉండవని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.